హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యూట్యూబ్ ఛానల్లో ఫ్యాక్ట్ ఛానల్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ప్రజెంట్ ఎప్పటి నుంచో అసలు ఫ్యాక్ట్ ఛానల్లో ఏముంది? అసలు వాళ్ళ ఫ్యాక్ట్ ఛానల్ అనేవి వీడియోలో పెడుతున్నటువంటి ఆ ఫ్యాక్ట్స్ అనేవి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు? అసలు వాళ్ళు ఏమన్నా వాళ్ళు పెడుతున్నటువంటి వీడియోస్ పైన రీసెర్చ్ అనేది చేస్తారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఫ్యాక్ట్ ఛానల్స్కి ఇన్ని సబ్స్క్రైబర్స్, లక్షల సబ్స్క్రైబర్స్, మిలియన్స్లో వ్యూస్ ఎలా వచ్చాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక ఫ్యాక్ట్ ఛానల్ తీసుకుందాం, పేరు వద్దు, మామూలుగా మాట్లాడుకుందాం. ఒక ఛానల్ ఎక్స్ అనే ఒక ఛానల్ ఉంది, ఫ్యాక్ట్ ఛానల్. ఆ ఛానల్కి మిలియన్స్లో వ్యూస్ ఎలాగొచ్చాయి? సబ్స్క్రైబర్స్, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు? అది నిజంగా పబ్లిక్ న్యాచురల్గా ఇచ్చే సబ్స్క్రైబర్సా? న్యాచురల్గా వచ్చే వ్యూసా? అసలు ఏంటి? అసలు పబ్లిక్ మనం ఏం ఆలోచిస్తున్నాం? ఆ ఫ్యాక్ట్ ఛానల్లో నిజంగా సబ్స్క్రైబ్ చేసేంత ఫ్యాక్ట్స్ ఏమున్నాయి? ఉదాహరణకి ఎక్కడో ఒక అమెరికా కానీ, లేకపోతే దుబాయ్ బూర్జ్ ఖలీఫా కానీ, ఎఫెల్ టవర్ కానీ ఇటువంటివి తీసుకుంటూ వస్తాడు. ఇండియాలో ఎర్రకోట, లేకపోతే తాజ్మహల్ ఇటువంటివి ఉంటాయి. వాటి గురించి చెప్తాడు. దీని గురించి మీకు తెలుసా అని ఒక హెడ్లైన్ ఇస్తాడు. వాడికి తెలుసా దాని గురించి? నిజంగా దాని గురించి వాడికి తెలుసా? వాడు ఏమైనా రీసెర్చ్ చేశాడా? వాడికి ఎలా తెలుసండి అసలు? వాడు గూగుల్ నుంచే తీసుకుంటాడు ఫొటోస్ని, 4-5 ఫోటోలు తీసుకుంటాడు. ఇది మీకు తెలుసని ఒక హెడ్లైన్ ఇస్తాడు. అది మన సంకలు గుర్తుకుని చూసేస్తాం. దాంట్లో ఏముంటుంది? ఎంత ఉంటుందండి షార్ట్ వీడియో? 15 సెకండ్ల నుంచి 20 సెకండ్లు ఉంటుంది మ్యాక్సిమం, ఎక్కువైతే. ఈ 15 సెకండ్లు 20 సెకండ్లో తాజ్మహల్ గురించి వివరించేస్తాడు. అసలు ఏం ఆలోచిస్తున్నాం మన పబ్లిక్? ముఖ్యంగా గమనించాలి, ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాలి, ఒక తాజ్మహల్ కోసం, ఒక ఎఫెల్ టవర్ కోసం, ఒక ఎర్రకోట కోసం 15 సెకండ్లు మనం వాడు చెప్పేదే నిజం అనుకుంటున్నామంటే మనం ఎంత పిచ్చోళ్ళమో అర్థమవుతుంది. ఇప్పటికన్నా మేల్కోండి. పబ్లిక్ని ఎలా మోసం చేస్తున్నారన్నది తెలుసుకోండి. ఛానల్స్ పబ్లిక్ని ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోండి. వాళ్ళు పెట్టే వీడియోస్కి లక్షల సబ్స్క్రైబర్స్, ఇన్ని మిలియన్స్ వ్యూస్ వస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం పెడతారండి అన్ని సబ్స్క్రైబర్స్, అన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయి? మన పిచ్చోళ్ళం కాదండి నిజంగానే. నేను చెప్పేది అబద్ధమైతే మీరు ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోండి. ఫ్యాక్ట్ ఛానల్ ఓపెన్ చేసి, ఎక్కడో బూర్జ్ ఖలీఫాలో పైన రింగ్ ఉంది, దాన్ని ఎందుకు పెట్టారు అనేది వీడికి తెలుసా? ముందు అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేశాడా? అంటే చూడండి, ఫ్యాక్ట్ ఛానల్లో పబ్లిక్ని ఎంతలా నమ్మించి మోసం చేస్తుందో. ముఖ్యంగా సబ్స్క్రైబర్స్, ఇన్ని వేల సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారండి? ఇన్ని లక్షల సబ్స్క్రైబర్స్, ఇన్ని మిలియన్స్ వ్యూస్ కొనుక్కోవట్లేదండి. వాళ్ళు కొనుక్కోకుండా ఎలా వస్తుందండి? వాళ్ళు పెట్టే వీడియోలో ఏ కంటెంట్ ఉందని పబ్లిక్ అనేది వాచ్ అవర్స్ ఇస్తుంది, మిలియన్స్ వ్యూస్ ఇస్తుంది, లక్షల సబ్స్క్రైబర్స్ ఎందుకు ఇస్తుందండి పబ్లిక్ అనేది? నిజంగా కొనుక్కోవట్లేదండి. ఇవన్నీ కొనుక్కుండే ఈ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. ఇవన్నీ కొనుక్కుండే ఎంతలా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ ఛానల్, ఎంతలా పబ్లిక్ చేసుకుంటే ఛానల్ని ఈ స్థాయిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కాదండి మనం మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఎంత డబ్బులు ఇస్తున్నారు మీ సబ్స్క్రైబర్స్? ఫ్యాక్ట్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది లక్షల్లో ఉన్నారు. ఎంత ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారండి మీరు? ఎంత ఇచ్చారండి మీకు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా అండి? వాళ్ళు రకరకాల యాప్లో ప్రమోషన్ చేసి, ఆ ప్రమోషన్ చేయడం ద్వారా బోళ్ళంత లక్షల్లో డబ్బు వస్తుంది వాళ్ళకి. అందులో మీకు ఇచ్చి వ్యూవర్స్ని, సబ్స్క్రైబర్స్ని కొనుక్కుంటున్నారు. అలాంటి డబ్బు మనకు అవసరం అండి? సబ్స్క్రైబర్స్ ఆలోచించండి, ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబర్స్, అలాంటి డబ్బు మీకు అవసరమా? ఎంత పాపం అండి అలాంటి డబ్బు తీసుకోవడం. అసలు దాంట్లో అసలు సబ్స్క్రైబ్ చేసుకున్నంత సబ్జెక్ట్ ఏముందండి ఫ్యాక్ట్ ఛానల్లో? నాకు తెలియక అడుగుతున్నాను మిమ్మల్ని. అసలు ఏం సబ్స్క్రైబ్ చేసుకునేంత ఫ్యాక్ట్ ఛానల్స్లో ఏముంది? దాన్ని బయస్గా చేసుకుంటే మనల్ని మోసం చేస్తున్నారు.
ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబర్స్లో వాళ్ళు ప్రమోషన్ చేసే చాలా యాప్ల, లోన్స్ యాప్స్ కానీ, బెట్టింగ్ యాప్లు కానీ, చాలా యాప్ల మీద ఆ వాళ్ళ సబ్స్క్రైబర్లను చాలామంది చనిపోయే వాళ్ళు ఉన్నారండి. ఆ యాప్లో ప్రమోషన్ చేయడం ద్వారా వచ్చే డబ్బే మీకు ఇచ్చి సబ్స్క్రైబర్స్ చేసుకుంటే వ్యూస్ని కొనుక్కుంటున్నారు. తెలుసుకోండి ఇప్పటికైనా. వాళ్ళు చేసే పెయిడ్ ప్రమోషన్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అన్సబ్స్క్రైబ్ అనే ప్రాసెస్ అనేది ట్రెండింగ్లో తీసుకొస్తే ఖచ్చితంగా ఛానల్ యూట్యూబ్లో ఉన్న చాలా ఛానల్స్ చాలా జాగ్రత్త పడతారు. పెయిడ్ ప్రమోషన్లు అనేవి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అన్సబ్స్క్రైబ్ అనే ప్రాసెస్ని ట్రెండింగ్లోకి తీసుకురండి దయచేసి. ప్రతి ఒక్కరు వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ ఈటు పెట్టేది మీరు చూడడం ఎందుకు? మీరే డైరెక్ట్గా గూగుల్కి, వికీపీడియాలోకి వెళ్తే ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కదా. మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కదా. తెలుసుకోండి, మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది తెలుసుకోండి. మనల్ని బేస్ చేసుకుంటే చాలామంది చాలా డబ్బు సంపాదిస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో. మనం చేసే సబ్స్క్రైబ్ ద్వారా, మన ఇచ్చే వ్యూస్ ద్వారా, రకరకాల యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తున్నారు. పబ్లిక్ని నాశనం చేస్తున్నారు, పబ్లిక్ని చంపేస్తున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి. ఆ ఛానల్ మనకు ఫ్యూచర్లో ఏమైనా ఉపయోగపడుతుందా, ఉపయోగపడే కంటెంట్ అనేది ఇస్తాడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికైనా మేలుకోండి. లాస్ట్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, అన్సబ్స్క్రైబ్ అనే ప్రాసెస్ని ట్రెండింగ్లోకి తీసుకురండి. థ్యాంక్ యూ.